హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇలా కట్ వర్క్ అండ్ రౌండ్ ఉన్న నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ముందు వెనక భాగాలని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసి పైపింగ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా జాయింట్ చేశాక పైపింగ్ వేయడం వల్ల షోల్డర్ జాయింట్ దగ్గర బయటకి కనిపించకుండా ఉంటుంది. నేను పైపింగ్ని వెనుక భాగం షోల్డర్ కింద నుండి స్టార్ట్ చేస్తాను. ఈ కర్వ్ ప్లేస్లో పైపింగ్ క్లాత్ని చూపించిన విధంగా కుట్టి కార్నర్ పాయింట్ దగ్గర నీడిల్ని దింపి పాదం లేపి ఒక కట్ పెట్టి తిరిగి కర్వ్ పైన పైపింగ్ చేయడం మొదలుపెట్టండి. ఇలానే ప్రతి కర్వ్ పాయింట్ దగ్గర కట్ పెడుతూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఇలా నెక్ డిజైన్లో ఎన్ని కర్వులు ఉన్నా మనం సింపుల్గా నీట్గా కుట్టగలం. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చాయా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. స్టిచ్చింగ్కి సంబంధించి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఇలా నెక్ చుట్టూ కుట్టాక స్టార్టింగ్ పాయింట్ దగ్గర చూపించిన విధంగా కుట్టండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర క్లాత్ ఫోల్డ్ చేసి దాని మీద ఈ పైపింగ్ క్లాత్ పెట్టి కొంచెం ముందుకు దాకా కుట్టండి. ఆ జాయింట్ ప్లేస్ దగ్గర థ్రెడ్ పెట్టి చూపించిన విధంగా చేయండి. ఇలా థ్రెడ్ వేసి కుట్టేటప్పుడు కార్నర్ పాయింట్ దగ్గర పైపింగ్ క్లాత్కి చూపించిన విధంగా కట్ చేయండి. అన్ని కార్నర్ పాయింట్స్ దగ్గర అలానే కట్ చేయండి. ఇలా అన్ని వైపులా కట్ పెట్టుకున్న తర్వాత కార్నర్ పాయింట్స్లో థ్రెడ్ అనేది చూపించిన విధంగా పెట్టి స్టిచ్ అనేది వేయండి.
థ్రెడ్ పైపింగ్ అయిపోయాక పావు ఇంచు గ్యాప్తో ఇంకొక లైన్ కుట్టు వేయండి. ఇలా చూపించిన విధంగా రెండవ కుట్టు వేయడం వల్ల నెక్ అనేది షేప్ కరెక్ట్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మీరు ఎన్ని కర్వ్స్ ఉన్నా నెక్కి మీరు స్టిచ్ చేయగలుగుతారు. పైపింగ్ వేయచ్చు, నీట్గా వస్తుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ @SaujiSwarahi Designers. Thanks for watching.